సార్ ఆ మధ్య మహానాడులోని మీరు మొన్న మొన్న అదే మన రీసెంట్ మహానాడులోనే మినీ మహానాడు మినీ మహానాడులోనే అంటే ప్రభుత్వం మీద అంటే లేకపోతే కొంతమంది నాయకుల మీద మీరు వ్యక్తిగతంగా కొన్ని టార్గెట్ చేస్తున్నట్టు అంటే డైరెక్ట్గా టార్గెట్ చేశారని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ టార్గెట్ చేస్తున్నట్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మీ మాడుగుల నియోజకవర్గానికి సంబంధించిన నిధుల కోసం వాటి కోసం. ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఏంటి? నాకు ఆవేదన అండి. ఎవరైనా నాకు కష్టపడడం అలవాటు, ప్రజలతో గెలిచిన తర్వాత ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ అభిమానం పొందడం అలవాటు నాకు. మాడుగుల చాలా బ్యాక్వర్డ్. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక 30 feet రోడ్ లేదు, ఒక రెసిడెన్షియల్ స్కూల్ లేదు, ఒక ఐటీఐ లేదు, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. అలాంటి నియోజకవర్గానికి నేను వెళ్ళానండి ఎమ్మెల్యేగా. మరి వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుని చంద్రబాబు నాయకత్వంలో కూటమిలో పనులు అవుతాయని నాకు అనుభవం ఉందని చెప్పి నన్ను గెలిపించారు. ఈవేళ జరుగుతున్న పరిస్థితి అంటే పరిణామం అది పార్టీకి తెలియాలనే, నేను పార్టీని విమర్శించాలనో ప్రభుత్వాన్ని కించపరచాలని కాదు, పార్టీ కొన్ని విషయాలు చెప్పడం కాదు వేదిక తీసుకున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మంత్రులు మరి తెలుసో తెలియకో డిస్పారిటీతో గ్రాంట్లు ఇస్తున్నారు, అధికారులు డైరెక్షన్ ఇస్తున్నారు. ఇక్కడ అక్కడ ఇచ్చాను డబ్బులు ఆ నియోజకవర్గం ఇచ్చాను అంటున్నారు. అది కాదు కదా, మంత్రులు ఆ జిల్లా అధికారితో మాట్లాడుతూ అసలు ఎక్కడ బ్యాక్వర్డ్ ఏరియా ఉంది, ఎక్కడ నిధులు ఇవ్వాలి. ప్రధానికి నా నియోజకవర్గం మాడుగుల మొత్తం రూరల్ బేస్డ్ కాన్స్టిట్యున్సీ, అర్బన్ అంటూ ఏమీ లేదు. అర్బన్లో డబ్బులు వస్తున్నాయి కొంతమందికి, విఎంఆర్డీ వస్తున్నాయి, జిఎంసీ వస్తున్నాయి, వాళ్ళకి నాకు సమానంగా ఇస్తున్నారు. నా వాళ్ళకి 3 కోట్లు ఇస్తే నాకు 3 కోట్లు ఇస్తున్నారు, నాకు 6 కోట్లు ఇవ్వాలి. కానీ ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలు మనం లిఫ్ట్ ఇవ్వకపోతే, ఉదాహరణకి అనకాపల్లిలో జాతీయ ఏదైతే జిఎస్టిపిలో మాడుగులు మైనస్లో ఉంది, అది అందరూ తెలుసు. అలాంటప్పుడు ఆ మంత్రులు కొద్దిగా మాడుగులకు ఇవ్వండి ఎక్కువ, పర్లేదు బాగా డెవలప్ అయిందని అనుకుంటా ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఇస్తున్నారు గ్రాంట్లు. నేను ఉదాహరణ పంచి హోదాలు ఉన్నాను, నాకు ఇచ్చేస్తున్నారు. నాతో మళ్ళీ నేను సాయం చేయాలా లేదా ఇంకో రాకుండా ఉంటానని. నేను ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేని కదా, నేను ఎవరికి సాయం చేయలేను, ఎవరిని అనలేను. అందుకు ఆ డిస్పారిటీ మన జరిగిందండి. నబార్డులో పంచాయతీరాజ్ జరిగింది, ఆర్ఎన్బి జరిగింది, ఇరిగేషన్ జరిగిందండి, ఆ టూరిజంలో జరిగింది. ఆ జరగడంలో కొద్దిగా ఆవేదించింది ప్రజలకు, కానీ ప్రజలకు తెలియాలి కదా అని చెప్పి కొన్ని వర్క్స్ గవర్నమెంట్లో ఆగిపోయిన ఫైల్స్ కూడా అయిపోయినాయి. కానీ సార్ అంటే ఆ మనస్తాపంతో మీరు అంటే కేవలం నిధుల కోసం, అభివృద్ధి కోసం కాదు మీరు ఆ రోజు అన్న వ్యాఖ్యలు ఏంటంటే నిధులు వేరే వాళ్ళకి ఇచ్చుకునేటట్టయితే మేము ఎందుకు ఎమ్మెల్యేలో వెళ్ళిపోతాం అన్నట్టు కూడా అనడం జరిగింది, అంతే కదండి? అంతేనండి, అంటే వెళ్ళిపోతాం కాదు, కొద్ది రోజులు ఖాళీగా ఉంటాను, ప్రజలు చెప్పుకుంటాను మాడుగులా క్రాప్ హాలిడే ఇస్తాను వాళ్ళకి, ఇప్పుడు క్రాప్ హాలిడే డెవలప్మెంట్ హాలిడే ఇస్తాను అని చెప్పానండి. డెవలప్మెంట్ హాలిడే అని చెప్పానండి. వెరైటీగా అదండి. సో కాదు సార్, యాక్చువల్గా ఇది డైరెక్ట్గా వెళ్ళి అధికారులతో లేకపోతే మీ అధినాయకత్వంతో కూడా మాట్లాడే అవకాశం ఉండగా మీరు మహానాడునే మినీ మహానాడునే ఎందుకు ఎంచుకున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి పిలిచి నేను చెప్పొచ్చు, ఈ మధ్య వారు బిజీగా, అంటే నేను డిస్టర్బ్ చేయను ఎప్పుడో కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కానీ ఎక్కువ కలవను నేను. నాకు అంత అత్యవసరం ఉంటే రోజు వెళ్ళి వాడిని కలిసి వాడిని ఇబ్బంది పెట్టను, ఆఫీస్లో కూర్చొని పైరువీలు చేయను. కాకపోతే నాకు ఎందుకు ఆ వేళ మీటింగ్లో అప్పటికే ఆ బాధతో ఆవేదనతో ఆ మీటింగ్ వచ్చాను. కనీసం ఇది రిజిస్టర్ అవుతుంది, వారికి ఏది చెప్పాను అనుకుని ఏదనుకుంటారో, ఎందుకు జరుగుతుంది ఏంటని కనీసం అది తెలుస్తుంది, మంత్రులకైనా ఒక మెసేజ్ వెళ్తుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి మీద కామెంట్ చేయలేదు, లోకేష్ గారి మీద కామెంట్ చేయలేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయలేదు. కనీసం మంత్రులకైనా సరే కొద్దిగా అవగాహన వస్తుంది, ఇలా చేయకూడదని అంటారని కేవలం మంత్రులకు ఒక మెసేజ్ ఇద్దామని చెప్పడం జరిగిందండి. అదండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇవన్నీ ఏమనలేదు. కాకపోతే పార్టీ మీటింగ్లో ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు నేరుగా చెప్పండి, పత్రిమాకంగా వెళ్ళొద్దని వారు జనరల్గా అందరితో మాట్లాడారు. నేను కూడా తర్వాత ఇప్పుడు వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాను. సార్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయాల్సి వస్తే డైరెక్ట్ నెంబర్కి చేస్తారా, లేకపోతే అక్కడ ఆయన పిఎస్లు వాళ్ళకి ఫోన్ చేసి అట్లాగైనా కలపమంటారా? నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం చాలా తక్కువే ఉంటుందండి. అంటే జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫోన్లో వారు నాకు ఫోన్ చేశారు, నేను వారికి ఫోన్ చేసేవాడిని. ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు వారు నాకు ఫోన్ చేసేవారు, నేను ఆయనకి ఫోన్ చేసేవాడిని. నా ఫోన్ వెంటనే కనెక్ట్ అయ్యేది, ఒకవేళ లేట్ అయినా సార్ బిజీగా ఉంటే రాత్రి 9-10 గంటలకు నాకు కనెక్ట్ చేసేవారండి. నేను పార్టీ పరంగా ఎక్కువ మాట్లాడేవాడిని. కానీ ప్రభుత్వం వస్తే మాత్రం ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు మాట్లాడలేదు. 14-19 కూడా ఇప్పుడు ఆయన ఫోన్లో మాట్లాడలేదు. ఇప్పుడు సంవత్సరం అయింది, ఇప్పుడు అధికారపూర్వకంగా ఆయన ముఖ్యమంత్రిగా ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినండి. మళ్ళీ మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడేవాడిని, పార్టీ పరంగా జిల్లా అధ్యక్షుడిగానో లేకపోతే శ్రీకాకుళం ఇంజనీర్ ఉన్నప్పుడు మాట్లాడేవాడిని,
లేకపోతే కాకినాడ అమలాపురం ఉన్నప్పుడు మాట్లాడేవాడిని, ఎక్కడైనా జిల్లా ఏదైనా పంపిస్తే బ్రీఫ్ చేసేవాడిని సార్కి. సరే జిల్లాలో ఉంది సార్ అంటే వినేవారు. అధికారపూర్వకంగా అంటే ఎక్కువ ఆయన అధికారులు మంత్రులు వాళ్ళు ఎక్కువ వాళ్ళతో మాట్లాడుతుంటారని చెప్పి నేను వారు ఎప్పుడు ఫోన్లో లోకేష్ గారితో కూడా ఫోన్లో ఎక్కువ మాట్లాడను, నేను మెసేజ్ పెడతాను అంతే తప్పని. మెసేజ్ వాళ్ళు డిస్టర్బ్ చేయను, వాళ్ళు నా ఉద్దేశం మాట్లాడడం కాదు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం. నాకు తరచూ ఆయన ప్రతి విషయానికి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళ హోదాలో వాళ్ళకు ఉన్న బిజీతనం వల్ల నేను ఎప్పుడు ఫోన్లో అధికారపూర్వకంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదండి. సార్, మన విశాఖ రాజకీయాలకు వచ్చినప్పటికీ అప్పట్లోని విజయసాయి రెడ్డి గారు వైసీపీ తరఫున వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మకుటం లేని మహారాజులా పాలించేవారని చెప్పి మీ నాయకులే అనేవారు. ఆయన సామంతరాజులా వ్యవహరిస్తున్నారు ఇట్లాగని. ఏంటి సార్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అంటే అంత గొప్పగా జగన్ గారికి ఇంకా రైట్ హ్యాండ్గా ఉండే విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీని వెళ్ళిపోయారు. అంటే మామూలుగా అంటే మీకు సంబంధం లేని విషయం అయినా మామూలుగా ఒక చిన్న అనాలిసిస్ అంటే చూస్తూ ఉంటారు కదా, అన్ని రకాల రాజకీయ పరిణామాలను కూడా మీరు పరిశీలిస్తూ ఉంటారు, విశ్లేషిస్తూ ఉంటారు కదా. ఏంటి సార్, ఏమి కారణం అయ్యి ఉండొచ్చు? ఇప్పుడు ఏదైనా ఒక నాయకుడికి తగాదాలు వస్తున్నాయంటే అయితే ఆర్థిక పరం లేకపోతే పదవి వ్యామోహంలో రెండింటిలోనే వస్తాయి. ఇక్కడ పదవి వ్యామోహంతో ఆయన ప్రాబ్లం లేదు. విజయసాయి రెడ్డి గారు పార్లమెంటరీ బోర్డు లీడర్గా ఉన్నారు, రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, ఆయన హోదాకి ఏం కరువు లేదు. నాకు ఏదో డౌటు, ఎక్కడో ఆర్థికపరమైన విషయాల్లోనే ఉభయులకి తగాదా వచ్చిందని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి ఫైనాన్షియల్ యావ ఎక్కువ డబ్బు విషయంలో కుటుంబం అంతా కూడా ఫస్ట్ నుంచి రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి సంపాదన మీద చూచిపెట్టాడు. నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంపాదనే, ముఖ్యమంత్రి అయిన సంపాదనే. ఆ సంపాదన విషయంలో ఎక్కడో మొత్తం మీద వారి ఉభయులకి ఏదో దగ్గర ఆ అంతరాయం వచ్చింది అనుకుంటా. అంతరాంగికంగా ఏం జరిగింది తెలియదు, కానీ ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్లోనే వారికి వ్యాపారాల్లోనే తగాదా వచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని విభేదించారని అనుకుంటున్నాను విజయసాయి రెడ్డి గారు. అందుకే ఆయన బయటకు 100% రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసే పరిస్థితి వస్తుందంటే ఎక్కడో ఇరికిపోతానేమో, నన్ను ఇరికించేస్తాడేమో. మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారిని, అంతకుముందు అధికారులు ఇరికించారు, అయోధ్య రామరెడ్డి ఇరికించారు పాపం. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య, శామ్యూలు ఎంతోమంది ఇరికించారు పాపం. ఆయన వాళ్ళందరూ ఇరికించాడు ఈ మహానుభావుడు. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఇరికించాడు, చూసాం కదా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో ఉన్నారు, వ్యాపారస్తులు జైల్లోకి వెళ్తున్నారు అప్పుడే ఈ 5 సంవత్సరాల్లో. అంచేత ఇతను కూడా జాగ్రత్త పడ్డాడేమో అని అనుమానం వస్తుంది నాకు. కానీ ఇప్పుడు అదే విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారని కూడా కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయండి. అంటే మీరేమైనా అనుకుంటారా అట్లాగే చేరే అవకాశం ఉండొచ్చు అని? ఉండొచ్చండి. రాజకీయాల్లో మనం ఎప్పుడూ ఊహించలేము. ఎవరు ఏ పార్టీ, పూర్వం అయితే ఒక వ్యక్తి పార్టీకి వెళ్ళాలంటే చాలా ఎక్సర్సైజ్ చేయవలసి వచ్చేది. ఇప్పుడే ఉదయం ఈ పార్టీలో సాయంకాలం ఆ పార్టీకి వెళ్ళి పదవి తెచ్చేసుకున్నారు. ఇప్పుడు ఉదయం ఈ పార్టీలో ఉన్నారు, సాయంకాలం ఆ పార్టీకి వెళ్ళి పదవి వచ్చేస్తుంది వాళ్ళకి. అన్ని పార్టీలు నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను. నేను అన్ని పార్టీలు ఏ పార్టీకి ఒక కమ్యూనిస్ట్ పార్టీ తప్ప కమ్యూనిస్టులు పదవులు ఉండవు కనుక అది అన్ని రాష్ట్రాల్లో, అది మన ఆంధ్రప్రదేశ్ అని కాదు, అది తెలంగాణ అని కాదు. ఈ అంచేత అది జరిగినా జరిగిపోయినా ఆశ్చర్యపోక పని లేదండి. సార్, కమ్యూనిస్ట్ పార్టీలు అంటే గుర్తొచ్చింది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశంతో దగ్గరగా ఉండేవి, కొన్నిసార్లు దూరం అయినా కూడా మళ్ళీ దగ్గరగా వచ్చేవి. ఇప్పుడు చంద్రబాబు గారు అయిన తర్వాత ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీలు అంతగా ఏమి అంటే ఇక్కడ అంటే టీడీపీతో కానీ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తితో కానీ ఏ విధంగా ఉంది వాళ్ళ రిలేషన్? అసలు యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీకి బాగా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1924 మా పోరాటంలో కమ్యూనిస్టులు కూడా మాతో చేయగలిపారు. జగన్ మీద పోరాటంలో వాళ్ళు కూడా రాజీ పడలేదు. ముఖ్యంగా సిపిఐ మాతో ఉంది, పూర్తిగా రాజీ పడలేదు. సిపిఎం బ్యాలెన్స్గా ఉంది. కానీ నేను ఏదంటే కమ్యూనిస్టులు నేను చాలా నిజాయితీగా ఉంటారో, నైతికంగా పోరాడతారో తప్పులేదు, కానీ అవుట్డేట్ అయిపోతున్నాయి వాళ్ళ ఆలోచనలు. ప్రజలు హర్షించే విధంగా ఇప్పుడు ఎలా అయిందంటే పోల్ మేనేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు రాజకీయాల్లో. ఆ దృక్పథంతో కమ్యూనిస్టుల ఓటింగ్ రోజుకి తగ్గిపోయింది. అలాంటప్పుడు మేము ఆ పార్టీతో మళ్ళీ మనుగడ సాధించాలనుకుంటే అల్టిమేట్గా ప్రభుత్వాన్ని పరిపాలించాలా, ప్రజలకు సేవ చేయాలంటే మెరుగైన పార్టీలతో మనం వెళ్ళాలి. ఇప్పుడు బీజేపీ ఉంది, జోష్లో ఉంది, బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తుంది. మోడీ గారి నాయకత్వంలో రోజు డెవలప్ అవుతుంది.
అలాంటప్పుడు మేము ఆ పడవ ఎక్కి మనం ప్రయాణం చేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాం, ప్రజలకు న్యాయం చేయగలుగుతాం. ఇప్పుడు కమ్యూనిస్ట్తో వెళ్ళాం అనుకోండి, వాళ్ళు వ్యవహారాల్లో అవుట్డేట్ అయిపోయి కొంత విధానాల వల్ల ప్రజలు కూడా దూరం అయిపోయినప్పుడు మేము కమ్యూనిస్టు దూరం అవుతున్నాం తప్ప ఎప్పుడు కమ్యూనిస్టు మీద తీవ్ర వ్యతిరేకత, వాళ్ళ సిద్ధాంతాల మీద, ఆ నాయకుల మీద కోపంతో మాత్రం మేము కమ్యూనిస్టు దూరంగా లేవండి. వాళ్ళ నాయకులు నారాయణ గారు ఇలాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నారాయణ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, మధు గారు కానీ, వీళ్ళందరూ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఢిల్లీలో కారత్ గారు కానీ ఇప్పుడు లేకపోవచ్చు. తర్వాత ఇంకేమన్నా పేరు నాకు ఒకటి కమ్యూనిస్టులు చనిపోయిన సీతారాం యేచూరి గారి మహానుభావులు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కలడం ఎప్పుడు కమ్యూనిస్ట్ చేస్తుండేవారు. కాకపోతే బీజేపీకి కమ్యూనిస్ట్కి చాలా దూరం. మేము బీజేపీతో ఉన్నాం, ఇది ఆటోమేటిక్ కమ్యూనిస్ట్తో దూరంగా ఉన్నాం. అంచేత మేము బీజేపీతో ఏజెన్సీలో ఉన్నాం, కలిసి పోరాడుతున్నాం, కలిసి ప్రయాణిస్తున్నాం. మళ్ళీ కమ్యూనిస్ట్తో స్నేహం చేయడం అనేది బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకం కనుక మేము వారి సిద్ధాంతాలు ఫాలో అవుతున్నాం. సార్ ఇప్పుడు లెఫ్టిస్ట్ రైటిస్ట్ అంటారు కదండి, అంటే ఇప్పుడు లెఫ్టిస్టులు కమ్యూనిస్టులు అయితే రైటిస్ట్ బీజేపీ వాళ్ళు, సో మీరు రైటిస్ట్తో రైట్ పార్టీలో అంతే కదండి. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఎవరైనా నడిచే బండి ఎక్కుతారు, ఆగిపోయిన బండి ఎక్కడ కదండి. అంటే నడిచే బండి బీజేపీది. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. నేను 100కి 100 ఆ రోజు బీజేపీ వ్యతిరేకించామంటే మా ప్రత్యేక హోదా కోసం కొన్ని డిమాండ్ కోసం చేసాం. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఎంచేత కదా ఇవాళ మేము బీజేపీతో వెళ్ళడం వల్ల ఇవాళ రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిన రాష్ట్రం, పూర్తిగా భ్రష్టుపట్టిన రాష్ట్రాన్ని మళ్ళీ లైన్లో తెచ్చామంటే అది బీజేపీతో కేంద్రంతో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సాధిస్తున్నారు. ఇవాళ మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది. సార్ మొన్న బొత్స గారు మొన్న ఒక ప్రెస్ మీట్లోనే ఒక మాట అన్నారు. అంటే అమరావతికి సంబంధించి ఒక మాట ఏంటంటే, ఒకసారి పార్టీలో మళ్ళీ మేము చర్చిస్తాము అమరావతిని రాజధానిగా పెట్టిన దాని మీద అన్నారు. ఫస్ట్లో వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అమరావతిని ప్రపోజ్ చేశారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత 3 రాజధానులు అనుకున్నారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన తర్వాత మరలా బొత్స గారు ఈ మాట అయితే అన్నారు. ఏంటి సార్ యూటర్న్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందని అనిపిస్తుందా? తీసుకోక 3 రాజధానుల నుంచి ఇప్పుడు అమరావతి రాజధాని అని వైసీపీ పార్టీ కూడా యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా? తీసుకోక తప్పదండి. ఆ రోజు మూర్ఘత్వం తప్ప అవగాహన రాహిత్యం. ఒక అమరావతిలో అప్పటికే 10-15 వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఆయన ఒప్పుకొని నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత 3 ముక్కలు ఆడాడు, పూర్తిగా కుదిరైనాడు. ఇప్పుడు చంద్రబాబు గారు నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో దగ్గర 40-50 వేల కోట్లు పనులు స్టార్ట్ అయినాయి. అంటే ఈ 4 ఏళ్లలో మీకు ఒక లెవెల్ ఫ్లయింగ్ ఫీల్డ్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇక అమరావతిని ఎవరు కదపగలరండి? ఈయన కాదు దీన్ని బాబు ఏం చేయలేడు. అందుకు వైఖరి మార్చుకోక తప్పదు. ఒక్క చూడండి, 5 ఏళ్లలో 4 ఏళ్ళు ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో మీరు ఊహించిన అమరావతిని అభివృద్ధి చూస్తారు. ఊహించినాయి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇతర ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఒక లెవెల్ ఫ్లయింగ్ ఫీల్డ్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇంకేం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? అందుకు తప్పదు. అంచేత నువ్వు ఎస్తానపోతే జనం చీకొడతారు. అంచేత అమరావతి అనేది ఇంక ఎవ్వరూ అది కదపలేరు. ఆ ముహూర్తం అలాంటిది, ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలో పెట్టారు అది. అంచేత బొత్సగానే అభినందిస్తున్న రకంగా ఇప్పుడు కానీ మీరు తెలుసుకున్నందుకు, వాస్తవాలు తెలుసుకొని మీరైనా మాట్లాడినందుకు ప్రతిపక్ష నాయకుడిగా నేను అమరావతి మళ్ళీ పునరాలోచిస్తాం, లేదా అమరావతిని కొనసాగిస్తూ ఉంటే ఇంకా ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. సార్ ఇప్పుడు నెక్స్ట్ సీఎం విషయానికి వచ్చినప్పటికీ, అంటే మీరు చెప్తూ ఉన్నారు మా నాయకుడు ఎప్పుడు చంద్రబాబు గారే అని చెప్తూ ఉన్నారు, మీ నాయకులు చెప్తూ ఉంటారు, ఈవెన్ లోకేష్ గారు కూడా చెప్తూ ఉంటారు. కానీ బయట వినిపించే మాటలు ఏంటంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పవర్ సెంటర్స్గా ఎదుగుతూ ఉన్నారు. అంటే తర్వాత తరంలో ఒక అర్హత కలిగిన ఒక రాజకీయ నాయకులుగా సీఎం సీట్ కోసం. సో లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ టైం సీఎం రేస్ జరిగే అవకాశం ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు నెక్స్ట్ రేస్ అనేది నాకు తెలియదండి, ఏం జరుగుతుందో నాకు అంత స్థాయిలోనే ఇప్పుడు లేను. ఒకటి మాత్రం వాస్తవం, మాకు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు. ఇప్పుడు మంచి అయినా చెడ్డైనా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల వల్ల మేము ఈరోజు అభివృద్ధి చేస్తున్నాం, అధికారంలోకి వస్తున్నాం, ఆ పార్టీని నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం ఉన్నాం. మాకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రముఖ పాత్ర వహించడం వలన ఆ రోజు ఎన్టీ రామారావు గారితో పార్టీ పోతుందని చెప్పిన రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దగ్గర ఇది 29 సంవత్సరాల దగ్గర అధికారంలో పార్టీని తీసుకురావడం కానీ, పార్టీ మనుడు కానీ చంద్రబాబు నాయుడు సాధించారు. పార్టీ ప్రతిపక్షులు కూడా 10 ఏళ్ళు ప్రతిపక్షం నుండి కూడా
తిరిగి అధికారంలో తీసుకురావడంలో చంద్రబాబు గారి కృషి, ఆ పాదయాత్ర మహానుభావుడు చేయని పరిస్థితి మనం మర్చిపోలేము. రేపు మా భవిష్యత్తులో మళ్ళీ మాకు నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో మాకు ఇప్పుడు ప్రతి ఒక్కరు రిటైర్ అవుతాం. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ఒక వయసు వచ్చి నేను చేయదలుచుకోలేదు ఆరోగ్య దృష్టి అనుకున్నారు అనుకోండి, డెఫినెట్గా మా నాయకుడు లోకేష్ గారే. మేము ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని ప్రపోజ్ చేసుకుంటాం. మేము ఎందుకు రాజీ పడతాం? మా పార్టీ నాయకుడు మేము ఎందుకు కోరుకుంటాం? మేజర్ షేర్ ఉంది, ఎక్కువ జనాభాలతో ఉన్న పార్టీ, ఎక్కువ ఎమ్మెల్యేలతో ఉన్న పార్టీ మాది. అంచేత భవిష్యత్తులో మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు గారు కాదనుకున్న రోజున మాకు ప్రత్యామ్నాయ నాయకుడు మా ముఖ్యమంత్రి, మా నాయకుడు మాకు లోకేష్ గారే, మా ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేష్ గారే. దాంట్లో వేరే ఆలోచన మా ఆలోచన, పార్టీ ఆలోచన కాదు. నేను 43 ఏళ్ళు 44 ఏళ్ళు ఈ పార్టీలో ఉన్న వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల నుంచి ఉన్న ఈ పార్టీలో నేను చెప్తున్నాను కదా, మాకు భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారే. రేపు మాకు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి లోకేష్ గారే. సరే మహాకూటమి ఏర్పడేది వేరే సంగతి, నాకు సంబంధం లేదు. కానీ మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భవిష్యత్తులో చంద్రబాబు తర్వాత లోకేష్ గారే. డౌటే లేదు మాకు.